ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే సూపర్బ్‌గా ఉన్నానండి. ఇవాళైతే నేనొక ఇంట్రెస్టింగ్ కర్రీతోనొచ్చానండి. మనందరికీ ఇష్టమైన డాబా స్టైల్ పూరి కర్రీ. రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో తింటాం కదండీ! అది. చాలా ఈజీ మెథడ్‌లో చూపిస్తానిప్పుడు. డయాబెటిక్స్ కూడా హ్యాపీగా తినగలిగే కర్రీ అండి. ఆలు అంటే ఇష్టం లేనోళ్ళు కూడా ఎందుకంటే ఇందులో చాలా మినిమల్ ఉంటుందండి ఆలు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూద్దామండి. ఒక బంగాళాదుంప, ఆలుగడ్డ ఒక్కటి సరిపోతుందండి. కట్ చేసిన ఆనియన్స్ అండి. బంగాళాదుంపని ఉడకబెట్టుకోండి. కరివేపాకు, శనగపిండి, కట్ చేసిన మిర్చి అండి ఒక 3, కొత్తిమీర. ఇప్పుడైతే కడాయి తీసుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ ఏసుకుందామండి. ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ ఆవాలేసుకోవాలండి. ఆవాలు చిటపటలాడాక మినపప్పు, శనగపప్పు 1 బై 1 వేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకోండి. నేనైతే ఒక 3 వేసాను. మీరు మీ పిల్లలకి అనుకుంటే ఒక 2 వేయండి చాలు. ఇంకా కారం అదేం అక్కర్లేదండి. కరివేపాకు వేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. ఇంకా కారం ఏం అవసరం లేదు. ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా పొడవుగా సన్నగా తరుక్కోవాలండి. కూరకి టేస్ట్ అదే అండి ఉల్లిపాయలే. బాగా వేగొద్దండి. బాగా బ్రౌన్‌గా ఫ్రై చేయొద్దు. ఉల్లిపాయలు కొంచెం మగ్గాక వాటర్‌లో జస్ట్ ఉడికిచ్చినట్టండి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి కదండీ! ఇప్పుడు పసుపు వేసుకుందాం. బ్రౌన్‌గా అవ్వలేదు చూసారు కదండీ! తెల్లగానే ఉండాలండి ఉల్లిపాయలు. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి. వాటర్‌లో ఒక 3 మినిట్స్ అలా ఉడకాలండి ఉల్లిపాయలు. అంటే మరీ మెత్తగా అట్లా గుజ్జుగా చేయొద్దండి. ఒక 2, 3 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పైతే యాడ్ చేస్తున్నానండి. రుచికి సరిపడా. ఉప్పేసాక మూత పెట్టి ఒక 3 మినిట్స్ అట్లా బాయిల్ చేద్దామండి. ఇప్పుడు శనగపిండి 2 స్పూన్స్ శనగపిండి తీసుకున్నానండి. శనగపిండిలో వాటర్ యాడ్ చేసి లంప్స్ లేకుండా కొంచెం స్మూత్‌గా కలుపుకోవాలండి. వాటర్ కొంచెం ఎక్కువైనా పర్లేదు. ఇప్పుడు చూద్దామండి మన ఉల్లిపాయలు ఎంత వరకు వచ్చాయో. కొంచెం ఉడికాయండి. ఇంత ఉడికితే సరిపోతుందండి. అదిగో చూస్తున్నారు కదా! అలా ఉంటే సరిపోతుందండి. మరీ గుజ్జుగా అవ్వక్కర్లేదండి. ఓకే. అలా అయితే సరిపోతుందండి. ఇందులో ఇప్పుడు శనగపిండి మనం నీళ్ళలో కలిపిన శనగపిండి యాడ్ చేయాలండి. చిక్కదనం, కమ్మదనం కోసం. శనగపిండి పేస్ట్ యాడ్ చేశాక ఒకసారి కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలండి. మూత పెట్టి థిక్ కన్సిస్టెన్సీలో ఇలా ఉంటే సరిపోతుందండి. శనగపిండి, ఉల్లిపాయలు అదంతా చక్కగా కూరలాగా, కుర్మాలాగా తయారైంది చూసారా? ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ అండి. ఆలు మెత్తగా ఉడకబెట్టాలండి. అదిగో చూసారా? ఇలా చేత్తో చిదిమేస్తే ఇలా అయిపోవాలండి సాఫ్ట్‌గా. మీకు అంతగా నచ్చకపోతే ఒక్క ఆలునే వేసానండి నేను. ఇంకా కావాలి పిల్లలు ఇష్టంగా తింటారనుకుంటే 2 కూడా మీరు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఒక్క ఆలు ఫుల్ వేస్తున్నానండి. సాఫ్ట్‌గా ఎంత సాఫ్ట్‌గా వీలైతే అంత సాఫ్ట్‌గా ఉడకబెట్టాలండి. మనం జనరల్‌గా బయట పూరి ఆర్డర్ ఇస్తే నేనైతే ఈ కూర కోసమే తింటానండి. చిన్న కటోరీలో చాలా లిమిటెడ్‌గా ఇస్తారు. కానీ భలే బావుంటుందండి. ఇప్పుడు ఆలు అంతా మిక్స్ అయిపోయేలాగా ఒక నిమిషం ఉంచండి జస్ట్ సరిపోతుంది. ఇప్పుడు ఇదండి అసలు ఇంగ్రీడియంట్ కొత్తిమీర. కొత్తిమీర లేకపోతే అసలు ఇది చేయడం మానేసేయండి. అంత ఇంపార్టెంట్ అండి దీనికి. అరోమా, ఫ్లేవర్ చాలా బావుంటుందండి కొత్తిమీర. కొత్తిమీర వేసేసి ఇంక మనము స్టవ్ కట్టేయచ్చండి. మన కూర రెడీ అయిపోయిందండి. దీన్ని హ్యాపీగా పూరీలోకే కాదు మనం రోటీ, బ్రెడ్, ఈవెన్ దోసలో కూడా ట్రై చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చిందా అండి మీకు? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.